హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సి డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ టైం టేబుల్ ఈ రోజు విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఏపీపీఎస్సి విడుదల చేసినటువంటి ఈ డిపార్ట్మెంటల్ పరీక్షలకు దరఖాస్తు చేశారో అటువంటి వారు వెంటనే మీకు ఏ రోజున పరీక్ష ఉండబోతోంది అనే సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు. మరి డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించిన టైం టేబుల్ యొక్క వివరాల కోసం మీరు ఏపీపీఎస్సి వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలి. వెబ్సైట్ యొక్క అడ్రస్ psc.ap.gov.in లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో మీకు వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఉంది. దాన్ని క్లిక్ చేసి అయినా మీరు ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేయవచ్చు. మరి ఏపీపీఎస్సి వెబ్సైట్ ఈ విధంగా మనం ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మనకు అనౌన్స్మెంట్స్ అంటూ కనిపిస్తుంది. దీంట్లో మనం ఎగ్జామినేషన్ టైం టేబుల్ ఫర్ డిపార్ట్మెంటల్ టెస్ట్ నవంబర్ 2025 సెషన్, దాంతో పాటు వెబ్ నోట్ ఆన్ ఎగ్జామ్ టైం టేబుల్ ఫర్ డిపార్ట్మెంటల్ టెస్ట్ అంటూ చూస్తూ ఉన్నాం. మొదటగా మనం వెబ్ నోట్ అనేది క్లిక్ చేసినట్టయితే ఈ పరీక్షకు సంబంధించినటువంటి సమాచారం మనకు వస్తుంది. ఒకసారి సమాచారాన్ని గమనిద్దాం. నోటిఫికేషన్ నంబర్ 19/2025 డిపార్ట్మెంటల్ టెస్ట్ నవంబర్ 2025 సెషన్. It is hereby informed that the departmental test November 2025 session are scheduled to be held from January 5th to January 10th and the detailed timetable is available in the commission's website అంటూ ఇవ్వడం జరిగింది. కాబట్టి డిపార్ట్మెంటల్ పరీక్షలు జనవరి 5 నుంచి జనవరి 10వ తేదీ వరకు నవంబర్ 2025 సెషన్ కు సంబంధించిన పరీక్షలు జరగబోతున్నాయి. ఇక డీటెయిల్డ్ గా ఎప్పుడు ఎవరికి ఉన్నాయి అనే వివరాలు మీరు తెలుసుకోవాలంటే ఇక్కడే ఎగ్జామినేషన్ టైం టేబుల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసి మీరు టైం టేబుల్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా డీటెయిల్డ్ టైం టేబుల్ కూడా మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో మనం చూస్తూ ఉన్నాం నేమ్ ఆఫ్ ద పేపర్, టెస్ట్ అండ్ దెన్ టైం టేబుల్ అంటూ కూడా మరి జనవరి 5, 2026 ఉదయం సెషన్ 10 నుండి 12 గంటల వరకు జరగబోతోంది. ఇక మధ్యాహ్నం సెషన్ 3 నుంచి 5 గంటల వరకు జరగబోతోంది. మరి మీరు ఏ పేపర్ కైతే అప్లై చేశారో మరి ఇది ప్రభుత్వ ఉద్యోగులకు వారు ఒక్కో ప్రభుత్వ ఉద్యోగికి ఒక్కో పేపర్ కోడ్ ఉంటుంది. కాబట్టి మరి మీరు ఏ ఉద్యోగం అయితే చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి పేపర్ కోడ్స్ ఏ తేదీలో ఉన్నాయో ఆ వివరాలను మీరు చూసుకొని ఆ తేదీన మీరు పరీక్షకు అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. త్వరలోనే మరి హాల్ టికెట్స్ కూడా విడుదలవుతాయి. హాల్ టికెట్స్ విడుదలైన తర్వాత మీరు అందులో కేటాయించినటువంటి సెంటర్ లో పరీక్ష రాయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఏ పేపర్ కోడ్ ఏ రోజున పరీక్ష ఉండబోతోంది అంటూ మనకు టైం టేబుల్ మొత్తం ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు అప్లై చేసినటువంటి పేపర్స్ ఏ రోజున ఉండబోతున్నాయి అనే వివరాలు అయితే మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. మరి ఎక్కువగా మరి మన భాస్కర్స్ ఏరియా ద్వారా ఉపాధ్యాయులకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తూ ఉంటాం. కాబట్టి నేరుగా మనం ఉపాధ్యాయులకు సంబంధించిన పేపర్ కోడ్స్ పరీక్షలు ఇక్కడ చూపిస్తూ ఉన్నాం. డిపార్ట్మెంటల్ టెస్ట్ టైం టేబుల్ పేపర్ కోడ్ 88 జనవరి 7 ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జరగబోతోంది. ఇక పేపర్ కోడ్ 97 జనవరి 7 మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు జరగబోతోంది. ఇక పేపర్ కోడ్ 141 జనవరి 8 ఉదయం 10 నుంచి 12 గంటల వరకు. ఒకవేళ మీరు స్పెషల్ లాంగ్వేజ్ టెస్ట్ రాస్తున్నట్టయితే పేపర్ కోడ్ 37 జనవరి 8, 2026 మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు జరగబోతోంది. కాబట్టి ఉపాధ్యాయులైతే జనవరి 7వ తేదీ 8వ తేదీన పరీక్షలు రాయాల్సిన అవసరం ఉంటుంది. పేపర్ కోడ్ 88, 97, 141 ఈ విధంగా పరీక్షలు అనేవి ఈ తేదీల్లో ఉండబోతున్నాయి. కాబట్టి అభ్యర్థులు ఈ పరీక్షా తేదీలకు అనుగుణంగా మీ యొక్క షెడ్యూల్ ని ప్లాన్ చేసుకోవచ్చు. ఇది డిపార్ట్మెంటల్ టెస్ట్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరి టైం టేబుల్ ని కానీ లేదా మీ యొక్క వెబ్ నోట్ ని కానీ డిపార్ట్మెంటల్ టెస్ట్ కు సంబంధించి ఆ వివరాలన్నీ కూడా మీరు ఏపీపీఎస్సి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఈ డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించి పరీక్షలు ఏ విధంగా రాయాలి, ఏ బుక్స్ తీసుకువెళ్ళిన తర్వాత వేటిని అలౌ చేస్తారు, ఇటువంటి వివరాలన్నీ కూడా ఈ వీడియో యొక్క ఎండ్ స్క్రీన్స్ లో ఉన్నటువంటి వీడియోస్ లో ఉన్నాయి. వాటిని చూడడం ద్వారా మీరు దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అలాగే మన భాస్కర్స్ ఏరియా ద్వారా త్వరలో మరి డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించి ఏ విధంగా పరీక్ష రాయాలి అనే వీడియోస్ కూడా రాబోతున్నాయి. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించిన అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.